హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కర్జికాయలు చేయడం ఎలాగనేది చూసేద్దాం. దీనికోసం నేను పుట్నాలు తీసుకుంటున్నానండి, షుగర్ తీసుకుంటున్నాను, ఇలాచి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే స్కిప్ చేశాను. నేను 2 కప్స్ పుట్నాలు తీసుకున్నాను, 1 కప్పు షుగర్ తీసుకున్నాను. అవి రెండు మిక్స్ చేసేసి నేను పౌడర్ గ్రైండ్ చేసుకున్నానండి. దానికోసం గోధుమ పిండి 2 కప్స్ తీసుకున్నాను. ఆ 2 కప్స్ గోధుమ పిండిని కలిపేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకున్నానండి. తర్వాత వాటిని తీసి ఇలా చిన్న చిన్నలుగా ఉంటలుగా చేసుకుంటున్నాను. మొత్తం ఇలా ఉంటలుగా తయారు చేసేసుకోవాలండి. అలా చేసుకున్న వాటిని కొంచెం పొడి పిండి వేసుకొని ఇలా మనం రుద్దుకోవాలి. అలా రుద్దుకున్న తర్వాత ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పుట్నాల పొడి ఏదైతే ఉందో ఆ పుట్నాల పొడి దాంట్లో నేను ఒక 2.5 స్పూన్ 2 స్పూన్స్ వరకు వేసుకుంటున్నానండి. ఇక్కడ అన్ని మీడియం సైజే తీసుకున్నాను నేను. అలా తీసుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి నీట్గా అవి రెండు కూడా ప్రెస్ చేయాలి. ఎందుకంటే లేదంటే ఓపెన్ అయిపోయి ఆయిల్లో వేసేటప్పుడు పుట్నాల పొడి మొత్తం బయట వస్తుందండి, ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇలా మనకి ఎలా కావాలంటే అలా షేప్స్ చేసుకోవచ్చు. నేనైతే ఈ రకమైనటువంటి ఒక షేప్ తయారు చేసుకుంటున్నాను. ఇలా మనం చేసుకోవడం వల్ల డిజైన్ కూడా బాగుంటుంది, పిల్లలున్న ఎవరైనా ఇంట్రెస్ట్గాను తింటారు. అట్ ద సేమ్ టైం ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో నుండి పుట్నాల పొడి మనం ఆయిల్లో వేసిన తర్వాత అది బయటికి రాకుండా కవర్ అయిపోతుంది అన్నమాట. ఇలా నేను ప్రతి ఒక్కటి రెడీ చేసేసుకున్నానండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని పెనం పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి అండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని. మరీ హీట్ ఎక్కకూడదండి. మరి ఎక్కువ హీట్ ఎక్కిందంటే ఆటోమేటిక్గా అవి మనము వేయంగానే కాలిపోతాయండి. అలా కాకుండా ఆయిల్ హీట్ ఎక్కింది అనగానే మనం ఒక్కొక్కటి ఆయిల్లోకి వేసుకోవాలి. వేసిన తర్వాత ఎక్కువ సమయం కూడా పట్టదండి. వెంటనే మనం దాన్ని ఇంకొక వైపుకి తిప్పుకోవచ్చు. చూడండి, ఇలాగా మెల్లగా అవి పగలకుండా నిదానంగా మనం వాటిని ఇంకొక వైపుకి తిప్పించుకోవాలి. చూడండి ఎంత బాగా అవి ఉన్నాయో. అలా మనం 1-2 సార్లు అటు ఇటు గనక తిప్పుకుంటున్నట్లయితే గోల్డిష్ కలర్కి వచ్చేస్తాయండి. అలా గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత వాటిని మనం తీసేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ ఒకదానికొకటి అతుక్కోకుండా మనం నిదానంగా వాటిని ఇలా ఒక్కొక్కటి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. ఇవి మనకు గోల్డిష్ కలర్ వస్తే సరిపోతుందండి. చాలా ఈజీ ప్రాసెస్లో తక్కువ సమయంలోనే చాలా టేస్టీగా హెల్తీ ఫుడ్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. బయట లేకుండా పిల్లలైతే కనుక చాలా ఇంట్రెస్ట్గా తింటూ ఉంటారనమాట. ఇవన్నీ 90s కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చక్కగా తెలుసుంటాయి. చూడండి ఎంత చక్కగా గోల్డిష్ కలర్కి వచ్చిందో. అది ఓపెన్ కూడా అవ్వలేదు, పుట్నాల పొడి కూడా ఏం ఆయిల్లో మనకి పడలేదన్నమాట. ఇలా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుంటూ అన్నీ తీసి పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. కర్జికాయలు చేయడం ఎంత ఈజీనో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. కొద్ది సమయం కేటాయిస్తే ఇంట్లోనే హెల్తీ ఫుడ్, టేస్టీ ఫుడ్ రెడీ అయిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.